అందరికీ నమస్కారం అండి. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క శాలరీలు పెంచుతున్నారా, అదేవిధంగా మరి వీళ్ళకి ఎప్పటి నుంచి కొనసాగిస్తారు. ఇప్పటికే పెన్షనర్ల పంపిణీ విషయంలోనైతే గ్రామ వార్డు ఉద్యోగులందరికీ కూడా పెట్టారు కదా, మరి ఈ యొక్క సందర్భంగా ఇదే ఉద్యోగులతో కొనసాగిస్తారా, లేదనుకుంటే వాలంటీర్లకు శాలరీలు పెంచుతూ ఏదైనా బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉంటుందా లేదా అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇవే కాకుండా ఇంకాస్త డౌట్స్ అయితే మీకు ఈ వీడియో క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అంశంపై చర్చ అనేది ఇప్పటికే జరుగుతుంది. ఎప్పుడైతే మనకి హామీ ఇచ్చిన తర్వాత, అంటే ఎవరికైతే వాలంటీర్లు ఉంటారో వారందరికీ కూడా జీతాలు పెంచుతామని, ఆ తర్వాత వారి యొక్క వ్యవస్థను ఏదైతే కొనసాగిస్తామని గతంలో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే ఈ యొక్క హామీ మేరకు జీతాలు అలానే మరి కొంత బాధ్యతను కూడా ఇస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి అంతేకాదు వాలంటీర్లకు సంబంధించి మరి జూలై నెల నుంచి ఏదైనా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటుందా, అంటే వీళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ పరంగా ఏదైనా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడా అందరిలో నెలకొంది. అయితే అలాగే జూలై నెల పింఛన్ డబ్బులను కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ అయితే చేయించడం మనందరికీ తెలిసిందే. వాలంటీర్లను కొనసాగిస్తాము అని చెప్పి కూడా ఈ రకంగా మరి ఎందుకు ఇలా చేశారని చెప్పి, అదే కాకుండా మనకి వైఎస్ఆర్సీపీ ఆరోపించింది కూడా ఇలా చేయడం వల్ల ఒక రకంగా అనుమానమే అన్నట్లుగా, అంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకుండా ఉంటారు అని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఓకే, మొత్తానికి ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా మంచి నిర్ణయం అయితే తీసుకుంటుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం అయితే ఉంటుందని కూడా అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం అయితే జరిగింది. ఈ విషయం మనలో చాలామందికి తెలిసే ఉంది ఇప్పటికే. అయితే రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఆ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క వ్యవస్థలు చేయాల్సిన మార్పులు అలాగే చేర్పులపై కసరత్తులు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ ఏవైతే ఉందో వీటిలో మార్పులు చేర్పులు అనేది ఉంటుందన్నమాట. అయితే మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క ఆ పథకాలని కూడా కొనసాగిస్తూనే వాటి పేర్లను కానివ్వండి, అదేవిధంగా వాటిలో కొన్ని విషయాలని కొద్ది మార్పులు అయితే చేసింది టీడీపీ పార్టీ. మరి ఇదే తరహాలో వాలంటీర్ల యొక్క వ్యవస్థ విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన వివరాలను అయితే తెలియజేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే చాలామంది వాలంటీర్ల యొక్క పోస్టులను అయితే ఇంకా విడుదల చేయడం లేదని, గతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ కొనసాగిస్తారా, కొత్తగా ఎవరిని కూడా మళ్ళీ ఇందులోకి అంటే వాలంటీర్లుగా మళ్ళీ ఎంపిక అనేది చెయ్యరా అన్న డౌట్లు కూడా మనకైతే తెలియజేయడం జరిగింది. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీరందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం అయితే చేయాలనే ఆలోచన అయితే ఉందని తెలుస్తుంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను అయితే నియమించాలని కూడా ప్రతిపాదనలు అయితే ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందిందనమాట. ఇది ఒకవేళ కనుక నిజమైతే ఒక రకంగా చాలా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు, మంచి ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి వాలంటీర్లు అనేది మరి కొత్తగా వస్తున్న వాళ్ళ వారి యొక్క బాధ్యత అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కూడా ఆలోచన మంచిదే. కాకపోతే ఒక చిన్న చిక్కు ఏంటంటే 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇది కన్ఫర్మేషన్ అయితే కాదండి. అంటే 3 ఏళ్లకు ఒకసారి వాలంటీర్లు ఎంపిక అయిన తర్వాత 3 ఏళ్లకు మించి, అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత వాలంటీర్ల యొక్క పోస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో కొనసాగించకూడదని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అంటే ఒకవేళ 3 ఏళ్లకు ఒకసారి వాలంటీర్లు నియామకం చేపట్టాలని ఉద్దేశంతో ఈ రకంగా ఆ నిర్ణయం అయితే తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అనమాట. అంటే మరి కొత్త పోస్టులు అనేవి తీయాలి కాబట్టి మరి 3 సంవత్సరాలకి మాత్రమే ఈ యొక్క వాలంటీర్ల పోస్ట్ అంటే ఇది నిజంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా వాలంటీర్గా చేస్తూ ఏదైనా జాబ్ కోసం ప్రిపేర్ అవుదామన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఖచ్చితంగా వాలంటీర్ల యొక్క ఉద్యోగంతోనే
జీవితాంతం ముందడుగు వేద్దాము అని అనుకుంటే మాత్రం ఇది కాస్త ఇబ్బంది పడే విషయం అని కూడా మనం గమనించాలి. కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లుగా ఉద్యోగులు చేసేవారికి ఈ 3 ఏళ్లలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ కూడా ఇవ్వాలని, ఆ తర్వాత వారు మంచి ఒక ఉద్యోగం అయితే సంపాదించుకునే మార్గం కూడా చూపాలని భావిస్తున్నారు. కానీ ఇది ఒక మంచి విషయం అన్నమాట. వాలంటీర్లుగా కొనసాగుతూనే ఉద్యోగ అవకాశాల కోసం మనం ప్రయత్నం అనేది చేయొచ్చు. ఎవరైతే వాలంటీర్లో ఈ యొక్క వ్యవస్థలో కొనసాగుతున్నారో వారందరూ కూడా ఉద్యోగం కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా దానికి సంబంధించి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుందట. ఇది చాలా మంచి విషయం అండి. అయితే ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారు మన సీఎం చంద్రబాబు. మరి ఈ యొక్క భాగంగా వాలంటీర్ విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు అలాగే సూచనలు కూడా తీసుకోవాలని, ఆ తర్వాత మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచన కూడా ఉందంటున్నారు. కాబట్టి దీనిపై ఇంకా అధికారికంగా అప్డేట్స్ అయితే ఇంకా వస్తాయండి. అయితే శాలరీ పరంగా కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. మరి వాటి కోసం కూడా మాట్లాడదాం. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు అయితే మొదలుపెట్టి త్వరలోనే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు మనకి గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే హామీ ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటిగా టీడీపీ ప్రభుత్వం అయితే చేసుకుంటూ వస్తుంది. మరి ఇదే తరహాలోనే ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ముందడుగు వేస్తుందని, వాలంటీర్లకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూరేలా ముందడుగు వేస్తుందని అయితే భావిస్తుంది. మరి మొత్తానికి వాలంటీర్ పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. మరి ఇందాక చెప్పినట్లుగా జగన్ ప్రభుత్వం గతంలో ఎలాగైతే మనకి ఆ స్కీమ్స్ అన్నీ ఉన్నాయో ఆ స్కీమ్స్ని ఉంటుండగానే, అంటే ఏవైతే పాత స్కీమ్స్ ఉంటుండగానే పథకాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అలానే ఉంచుతూ కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా పేర్లు మార్చడం కానీ, ఇప్పుడు అదేవిధంగా తల్లికి వందనం, ఇట్లా మనకి పాత పథకాన్నే కొత్త పథకంలో అమ్మఒడినే మనకి తల్లికి వందనం అన్నట్లుగా చూపించడం, అంటే అదే కాన్సెప్ట్, కాకపోతే మనకి పేర్లు అనేది మార్చారు కదా. మరి ఇదే ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ కొత్త పేర్లని ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉందండి. అంటే వాలంటీర్ పేర్లు కూడా మార్చే ఆలోచన కూడా ఉందని ప్రచారం అయితే సాగుతుంది. అయితే వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్గా పేరు మార్చాలనే ఆలోచన కూడా ఉందట. మరి ఇది అధికారికంగా అయితే రిలీజ్ కావాలి. మన వరకు అయితే ఈ యొక్క అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ పేరును కూడా మార్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అన్న క్యాంటీన్ మరి పాతదే కాబట్టి టీడీపీ ప్రభుత్వమే నియమించింది కాబట్టి అది ఎలా యథావిధిగా అయితే కొనసాగింది. కానీ అమ్మఒడి కానివ్వండి, ఇంకొన్ని రైతు భరోసా, వీటన్నీ కొన్ని ఉంటాయి కదా, వీటి పేర్లను అయితే మార్చారు. ఆ టీడీపీ ప్రభుత్వం అయితే మార్చింది. మరి ఇదే తరహాలో ఈ యొక్క గ్రామ వాలంటీర్లకు సంబంధించి పేర్లు కూడా గ్రామ సేవక్ అని లేకపోతే వార్డు సేవక్గా పేరు మార్చాలనే ఆలోచనలో అయితే కొత్త ప్రభుత్వం ఉంది. ఇక వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలో తీసుకొచ్చి వారికి కొన్ని బాధ్యతలను అయితే అప్పగించాలని కూడా భావిస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఏంటంటే ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాలని వాలంటీర్ల విషయంలో అయితే టీడీపీ ప్రభుత్వం ఉందని మనకు అర్థమవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పథకాల లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే విధులతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన కూడా ఉందట. సో మరి అలాగే వాలంటీర్లకు జీతాన్ని 10,000 రూపాయలకి, మరి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా. మరి 10,000 రూపాయలు అయితే పెంచుతామని గతంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నోట కూడా విన్నాము. మరి అలాగే వాలంటీర్లకు జీతాన్ని 10,000కు పెంచే అంశాలపై కూడా కసరత్తు అయితే చేస్తున్నట్లుగా కూడా మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇది కూడా ఒక మంచి విషయమే. అయితే గత ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని అయితే నియమించగా కూటమి ప్రభుత్వం మాత్రం, అంటే ఈ యొక్క కొత్త ప్రభుత్వం మాత్రం ప్రతి 100 ఇళ్ల బాధ్యతలు ఒక్కరికి మాత్రం అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇది కొంచెం వాళ్ళకి బర్డెన్ పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సో వాలంటీర్ల యొక్క వ్యవస్థను మళ్ళీ మార్చకుండా మరి ఇది కొనసాగించాలి అంటే ఇది కూడా ఒక ఆలోచన చేసే విషయమే. అంటే 50 నుంచి ఇంకా 100 ఇళ్ళు అంటే కొద్దిగా డబుల్ పని అని కూడా అనుకోవచ్చు అనమాట. మరి అంతే కదా, శాలరీ పెంచారు అంటే దానికి తగ్గట్లుగానే బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇవి ఎక్కడైనా ఉన్నదే. చాలామంది మనలో బాధ్యత కాస్త పెరిగినా పర్వాలేదు, శాలరీలు అయితే పెంచండి అని చెప్పేసి అంటున్నారు. సో మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది, కానీ వీరి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్లను సంబంధించిన పింఛన్ల పంపిణీ నుంచి దూరంగా అయితే ఉంచాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. మరి ఇందులో భాగంగానే ఎవరైతే ఇప్పుడు
రెండో విషయాన్ని అయితే మనకి గట్టిగా వినిపిస్తుంది. పెన్షన్లకు సంబంధించిన విషయంలో కూడా వాలంటీర్లకు మరి దూరంగా పెట్టారు కదా, మరి వ్యవస్థ అయితే దూరంగా తీసుకెళ్ళిపోతారా, అంటే వ్యవస్థని రద్దు చేస్తారా అన్న మాటలు, అటువంటి క్వశ్చన్స్ చాలామంది దగ్గర అయితే విన్నాం ఇప్పటికే. మరి అటువంటి భయం అయితే లేదన్నట్లుగా మనకి అటుపక్క పవన్ కళ్యాణ్ అలాగే మంత్రికి సంబంధించిన కొన్ని మాటలు విన్నాం. అలాగే చంద్రబాబు కూడా గతంలో మనకి ఎన్నికలకు ముందే హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి భయం అయితే ఖచ్చితంగా వాలంటీర్లు అయితే మైండ్లో నుండి తీసేయవచ్చు. కానీ ఇప్పుడు మనకి 10,000 రూపాయలకి తగ్గట్లుగానే బాధ్యత కూడా 100 ఇళ్ళకి పెరిగిందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 50 ఇళ్ళ నుంచి 100 ఇళ్ళకి ఒక్కరు వాలంటీర్కి మాత్రమే ఈ యొక్క బాధ్యత అనేది ఉంటుంది. మరి దానికి తగ్గట్లుగానే జీతం కూడా మనకి పెరగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తానికి మీకు వాలంటీర్లకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఏదైనా మర్చిపోయినట్లయితే లేదనుకుంటే మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మర్చిపోకుండా మా ఈ యొక్క ఇన్ఫర్మేటివ్స్ కోసం, ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఒక మోటివేషన్ ఇచ్చినట్లు అవుతారు. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.